ఈ వీడియోలో వచ్చేసి 1920 హారర్ ఆఫ్ ద హార్ట్ మూవీ రివ్యూ ఇవ్వబోతున్నానండి. ఇక హలో మమాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. 1920 హారర్ ఆఫ్ ద హార్ట్ ఈ మూవీ అనేది మనకి 2023లో రిలీజ్ అయిందండి. బాలీవుడ్ మూవీ కానీ తెలుగు, కన్నడ, తమిళ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేసినారండి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ వాళ్ళ కూతురు కృష్ణదత్ అండి, కృష్ణ భట్. ఇక మూవీకి వస్తే మూవీ స్టోరీ లైన్ పెద్దగా ఏం లేదండి. హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, వాళ్ళ లవ్ గురించి ఇంట్లో చెప్దామన్న టైంలో వాళ్ళ నాన్న ఇంటికి వస్తే వాళ్ళ నాన్న ఉరేసుకొని చనిపోతాడు. వాళ్ళ నాన్న డైరీ అనేది దొరుకుతుంది. డైరీలో రాసుకున్నదంటే మీ అమ్మ నన్ను మోసం చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, ధనవంతుని పెళ్లి చేసుకుని కూతుని కూడా కంది అని సంథింగ్ రాస్తాడు. ఇక హీరోయిన్ మనకి అవికా గౌర్ అండి హీరోయిన్. ఇక అమ్మ మీద పగ పెంచుకుంటా చంపుదామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆయన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇక ఫర్దర్గా ఏమైంది అనేది మూవీ అండి. ఇక మూవీని చూస్తే కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయండి. క్యాండిల్ ఊదంగానే దెయ్యం రావడము, కింద కొంగగానే దెయ్యం కనిపించడము, ప్లస్ పూజ గదిలో దీపాన్ని ఆర్పంగానే దెయ్యం అనేది లోపలికి బార్డర్ దాటుకుని ఎంటర్ అవ్వడము, అలాంటి కొన్ని హారర్ సీన్స్ బాగున్నాయండి. కానీ చాలా అన్లింక్ సిచ్యువేషన్స్ అన్నీ వస్తాయండి. బేసిక్ ఒక ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది మూవీ అనేది. ఒక ఇంట్లోనే, ఒకటే ఇంట్లో. ఇక క్యారెక్టరైజేషన్ చూస్తారా, అంతకేం అనిపించలేదండి. క్యారెక్టరైజేషన్ ఒక చిన్న పాప ఓకే అనిపించింది. యాక్టింగ్ మంచి యాక్టర్స్, పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఎవరికి ఏమో పెద్ద ఏదో డల్గా వెళ్ళిపోయినట్టు అనిపించిందండి. మూవీ ల్యాగ్ చాలా ఉంది. కానీ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అయితే వేరే లెవెల్ ఉందండి. కొంచెం తడబడేట్టే అనిపించింది ఫైనల్ క్లైమాక్స్ అనేది. ఇక గాయత్రి మంత్రం వస్తుందండి, అబ్బా వేరే లెవెల్ అని గూస్ బంప్స్ వస్తుంది. అదొక్క మంత్రం, అదొక్కడానికి హ్యాట్స్ అప్ అండి. ఆ సిచ్యువేషన్ ఆ మంత్రం వాడడం అనేది అది గ్రేట్ అండి. రైటర్ గారు చాయిస్ గ్రేట్ అండి. అదొక్కటే మూవీలో నాకు తెలిసినంత వరకు ప్లస్ పాయింట్ అండి. మిగతా అంతా వేస్ట్ అండి. ఎందుకంటే వేస్ట్ అని అన్నాను, కానీ మేబీ వాళ్ళకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసారో మనకు తెలియదు, కానీ వాళ్ళు అనుకున్నది అయితే రీచ్ అవ్వదు. 1920 పేరు మీద చాలా ఈవిల్ స్టోరీస్ వచ్చినాయి, అన్ని బ్లాక్ బస్టర్ అయినాయండి. అదే పేరు పెట్టుకుని తీసి సినిమాని చెడగొట్టడం, అదొక 1920 అనే పేరుకే చెడగొట్టినట్టు అనిపించిందండి. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, చాలా అడల్ట్ కంటెంట్ ఉంది. అవికా గౌర్ని మనము ముందు ఎక్కడా చూడలేము. అంత రొమాంటిక్గా ఈ మూవీలో యాక్ట్ చేసి అంత రొమాన్స్ చేస్తుంది. వాళ్ళ అమ్మని చంపడానికి వెళ్దాం అనుకున్న టైంలో కూడా హీరోతో రొమాన్స్ చేయడం, అదొక్క ఎందుకో అలాంటి రొమాంటిక్ సిచ్యువేషన్స్ ఏవో ఎంగేజింగ్ చేపిద్దాము, ఆడియన్స్ని అట్రాక్ట్ చేద్దాం అనుకున్న దాంట్లోనే రాసిందేమో మన డైరెక్టరు. అదొక్కటి చాలా నెగిటివ్ అండి. ఎందుకంటే ఒక వెళ్తుంది ఒక దాని మీద మళ్ళీ చేసుకుంటుంది ఒక పని అంటే అది కొంచెం ఏదో అట్రాక్ట్ చేద్దాం అనుకునే రాసినారేమో ఈ సీన్ ఏమో అనిపించింది. అసలు రావాల్సిన దగ్గర ఏవి రావండి, అవసరం లేని దగ్గర అన్నీ వస్తాయండి. అదొక్కటే నెగిటివ్, అదొకటి చాలా పెద్ద నెగిటివ్ అండి మూవీకి. ఇంకోటి హారర్ పర్లేదండి. హారర్ కొన్ని సీన్స్లో మనం భయపెట్టించింది, కొన్ని సీన్స్లో భయపెట్టలేదు. అదొకటి. కొన్నేమో అరే రొటీన్గా వచ్చినట్టు అనిపిస్తుంది. లైన్ కూడా పెద్ద స్టోరీ అనేది రొటీన్ లైనే అండి. చాలా ల్యాక్ చేసింది. ఇది వచ్చి 2 or 3 minutes ఉంటుంది. ఫ్యామిలీతో చూడలేని సినిమా అండి. చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంది మూవీలో. అవికా గౌర్ అబ్బో ఇంత దారుణంగా తీస్తున్న మూవీ అని అనిపించింది. హీరో యాక్టింగ్ పర్లేదండి, యావరేజ్గా ఉంది. ఇక అందరి యాక్టింగ్ అంతే ఉందండి. విఎఫ్ఎక్స్ పర్లేదు, ఓకే బాగుంది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ 1920 ఎరాలో ఎట్లా ఉంటుంది ఆ రకంగా విఎఫ్ఎక్స్ ఇచ్చినారు. అది ఓకే పర్లేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొంచెం రిచ్గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే దొబ్బింది, స్టోరీ దొబ్బింది, అది వేరే మాట అండి. అంత డబ్బు ఉందనుకో, ఎందుకని డైరెక్షన్ నాకు అర్థం కాదు. ఎక్స్పీరియన్స్ ఓన్లీ మూవీ ఇస్తే మేబీ వేరే రేంజ్లో రావచ్చేమో. ఏదో డబ్బు ఉందని చెప్పి పోగొట్టుకుందాము ఆడుకుందాం అని అనుకో వేరే దానికి వెళ్ళొచ్చు కదా. ఇట్లా మన మీద మన మూవీలు తీసి మన బుర్రలు తినడం ఎందుకు అర్థం కాదు. అబ్బో కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అరే ఈ మూవీ బంద్ చేయాలనిపించింది నిజంగా అండి. ఈ మూవీ బంద్ చేసేద్దాం అనిపించింది. కానీ నేను ఒక తీసుకున్నానండి హాట్స్టార్లో హారర్ మూవీస్ అని చెప్తానని చెప్పి. ఇది వచ్చేసి మనకి 4th హారర్ మూవీ. అందుకనే కంటిన్యూగా చూస్తా 2 hours 3 minutes అట్లాగే చూస్తూ ఉండిపోయినా. ఎక్కడ బంద్ చేద్దాం ఆ టీవీ అనిపించింది. ప్లస్ ఇక ఎందుకో అనిపించింది, సరే ఓకే మనం రివ్యూ ఇద్దాం జెన్యూన్గా అని చెప్పి చూసినానండి. ఇక మూవీ చూసిన వాళ్ళు ఎట్లా ఉందో కమెంట్ చేయండి. చూడని వాళ్ళు మనకి హాట్స్టార్లో
హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. చూడండి, చూసి మూవీ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒకవేళ నా తప్పేమైనా ఉంటే మీరు మెన్షన్ చేయండి, అన్న రివ్యూ ఇలా ఇవ్వండి అని చెప్పి. ఫర్దర్ వీడియోస్ నేను అదే రకంగా క్లియర్గా చూసి మంచిగా జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి ఎప్పుడో జెన్యూన్ రివ్యూ ఇస్తాను, మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇక ఫ్యామిలీతో చూడొద్దనే నేనైతే మెన్షన్ చేస్తున్నాను. నేను కూడా కొన్ని సీన్స్లో ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నాను, ఇక తప్పలేదు. కొన్ని సీన్స్ ఫార్వర్డ్ చేయలేదు, కొన్ని సీన్స్ అనేది ఫార్వర్డ్ చేశాను. ఓకే, చిన్న లైన్ అనేది 2 hours 3 minutes లాగ్ చేసినట్టేమో అనిపిస్తుంది. నాకైతే డైరెక్ట్ నేను షార్ట్ ఫిలింగా తీస్తే అయిపోయేది కదా, మేబీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కొన్నన్నా వ్యూస్ వచ్చేవేమో అనిపించింది. అంతే అండి. ఇక మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చూసిన వాళ్ళు చూడండి, చూడని వాళ్ళు మీ ఇష్టం అండి. ఇక ఇలాంటి మరిన్ని బోలెన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజు.